హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకైతే చెప్పాను కదా నా దగ్గర ఒక చిన్న సెకండ్ హ్యాండ్ మిషన్ ఉందని. దాని రిపేర్ అయితే నేను చేసుకుంటున్నా. అసలు జాకెట్ కుడదామని ఫస్ట్ టైం యూట్యూబ్లో జాకెట్ కట్ చేశాను. చూసి కుడదామనేటప్పటికల్లా బెల్ట్ తెగిపోయింది. చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఫోన్లో చాలా రోజుల తర్వాత తీసాను కుడదాంలే అనేటప్పటికి బెల్ట్ తెగిపోతే ఎలా పెట్టాలో నేర్చుకున్నాను. యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నాను తీసే విధానం, పెట్టే విధానం. సరేలే మొత్తానికైతే బెల్ట్ కూడా పెట్టాను. మొత్తం రెడీ చేసుకొని పెట్టేటప్పటికి బెల్ట్ షార్ట్ ఇచ్చిందండి నాకు. అసలు చాలా బాధ అనిపించింది. అసలు ఫస్ట్ టైం ఈ బెల్ట్ మార్చడము ఇవన్నీ అయితే నేను ఎప్పుడైతే చూడలేదు. నాకు బట్టలు కుట్టడం అంటే ఇష్టము. బయట మనం బట్టలు కుట్టిపించుకుంటే చాలా ఎక్కువ రేటు ఉన్నాయని మెల్లిగా ఇలానే యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను అంతేనండి. ఈ విధంగా అయితే బెల్ట్ పెట్టుకున్నాను. బెల్ట్ పెట్టే వీడియో అయితే నేను తీయలేదు, ఎందుకంటే ఇంకెందుకులే అన్నట్టుగా షార్ట్ వీడియో పెట్టాను కదా, ఇంకెందుకులే తీద్దామని నేను అనుకున్నాను. కానీ మిషన్ చాలా ట్రబుల్ ఇచ్చింది. మీకు కూడా చూపించాలని చూపిస్తున్నాను. నాలాగే ఇంట్లోనే మన బట్టలు మనమే కుట్టుకుంటాం కదా, అలాంటి వాళ్ళ కోసం చాలా ఉపయోగపడుతుంది. ఇలా నేను మిషన్ స్టార్ట్ చేయగానే మిషన్ అయితే తిరుగుతుంది, కానీ ఇట్లా షార్ట్ వస్తుంది మోటార్లో నుంచి. ఏంటబ్బా ఇలా అగ్గిలా వస్తుందని చూసినప్పటికీ యూట్యూబ్లో సెర్చ్ చేశాను. ఎందుకు ఇలా వస్తుంది అని అంటే అందులో కార్బన్ అని ఒకటి ఉంటుందంట. కార్బన్ అని ఉంటే అది మొత్తము అరిగిపోతే ఇలా షార్ట్ అనేది వస్తుందంట. అదేంటబ్బా చూద్దామని యూట్యూబ్లోనే మొత్తం సెర్చ్ చేసి చూసి నేనైతే ఇలా మిషన్ ఇప్పాను. మోటార్ ఇప్పి అందులో కార్బన్ అంటే ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుందని చూశాను. ఈ విధంగా ఇట్లా మోటార్ పైన బ్యాక్, ఫ్రంట్, కింద, మీద ఇలా 2 ఉంటాయి. వీటిని కార్బన్ అంటారంట. ఇదైతే కొంచెం సగమే అరిగింది. బాగానే ఉంది కదా, సగమే అరిగింది కదా, ఎందుకు అలా ట్రబుల్ ఇస్తుందని రెండో వైపుది కూడా విప్పి చూశాను. ఇదైతే చాలా ఎక్కువగా అరిగిపోయింది. అసలు లేనే లేదు, చిన్న ముక్క ఉంది. ఇలా అరిగిపోతేనే మిషన్ అసలు తిరగదంట. మోటార్ వల్లేనే, ఇంకెందుకులే అని మోటార్ అయితే ఇంకా ట్రబుల్ ఇచ్చింది కదా, ఇప్పుడు అయితే కార్బన్ తెచ్చుకోలేను బయటికి వెళ్ళి, ఇంకే హ్యాండిల్ పెడదాంలే అని హ్యాండిల్ అయితే పెట్టుకుంటున్నాను. నేను ఎప్పుడు హ్యాండిల్ పెట్టడం కూడా రాదు, తీయడం కూడా రాదు. నేను కొనుక్కున్నప్పుడు కూడా డైరెక్ట్ మోటార్తోనే కొనుక్కున్నాను మిషన్ని. నాకు 1000 రూపీస్కే ఈ మిషన్ వచ్చింది ఇలా అమ్మితే. నేను ఏ విధంగా అయితే బెల్ట్ అయితే తీస్తున్నానో అదే విధంగా బెల్ట్ ఈజీగా పెట్టుకోవాలి. యూట్యూబ్లోనే చూశాను పెట్టుకోవడము, ఈ మోటార్ విప్పడము, హ్యాండిల్ ఫిట్ చేయడం అంతా. ఇప్పుడు మనం దారము ఎక్కించుకోవడానికి పక్కన ఒకటి ఉంటుంది కదండి, బాబిల్లో దారం ఎక్కించుకోవడానికి, అది పైకి అనేసి తీసానండి. బెల్ట్ చాలా ఈజీగా. యూట్యూబ్లో అయితే చాలా కష్టము బెల్ట్ ఎక్కించడము, చాలా ట్రబుల్. బయటనే ఎక్కించుకుంటారు, బయటికి తీసుకెళ్ళి ఎక్కించుకోవాలి అది ఇదని చెప్పారు. కానీ కొంతమంది బాగా చెప్పారు, కొంతమంది ఇంట్లోనే మనం ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పారు. నేనైతే ఈ విధంగా బెల్ట్ని పెట్టుకున్నాను, తీసుకున్నాను, 2 వచ్చేసాయి. ఇంకా హ్యాండిల్ కూడా నేనే ఫిట్ చేసుకున్నాను. ఇంకా హ్యాండిల్ ఫిట్ చేసినప్పుడైతే డైరెక్ట్గా అది ఏమంటారు, రింగ్ కూడా పెట్టి ఫిట్ చేస్తే ఏంటబ్బా ఇంత లూజ్గా ఉంది, నా దగ్గర అది స్క్రూ ఇప్పడానికి ఏమంటారు స్క్రూ డ్రైవర్ కూడా లేకపోతే నా దగ్గర ఉన్న స్కేల్తోనే నేను ఐడియా పెట్టి నేనైతే చేశాను. మొత్తానికి ఇలాగే ఫిట్ చేయాలని నాకైతే అర్థమైంది. మళ్ళీ నాకు ఇంకా లూజ్గా ఉంది ఎందుకబ్బా అని చూస్తే నేనైతే మధ్యలో ఒక రింగ్ అనేది ఉంటుంది కదండి టైట్నెస్ కోసం, ఆ రింగు దానికి పెడితే ఇది అవ్వలేదు. ఇదేనండి ఆ రింగు. తీసేసి ఓన్లీ ఒక్క స్క్రూని పెట్టి బిగించాను టైట్గా. మొత్తం బాగా ఫిట్ అయ్యింది. అప్పుడు టైట్గా ఫిట్ చేశాను. ఇలా ఫిట్ చేసుకోవాలా అని అర్థమైంది. ఏమీ తెలియని వాళ్ళకి మనం ఏదైనా కొత్త పని చేస్తే అది మనకి చాలా గొప్పగా అనిపిస్తుంది. అదే నాకు చాలా అనిపించింది. అరే నాకు తెలియని పని నేను చేస్తే నాకు చాలా మంచిగా అనిపించింది. ఏదైనా మనం అనుకుంటే కంపల్సరీగా మనం చెయ్యొచ్చు అని నాకు అనిపించిందండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మనం ఇలా యూట్యూబ్లో చూసి చాలా నేర్చుకోవచ్చు. మనము యూట్యూబ్ మనకి చాలా మంచిని నేర్పిస్తే, మనం ఎంత మంచిదనాన్ని అయితే చూస్తే అంత మంచి నేర్పిస్తుంది. మనం ఎంత చెడ్డవి చూస్తే మనకు అంత చెడే నేర్పిస్తుందండి. నాకైతే బాగా అనిపించింది. నేను ప్రతి విషయాన్ని యూట్యూబ్లో సెర్చ్ చేసి నాకు ఏదైనా రాకపోతే నేను ఇతరుల పైన ఆధారపడను. ఫస్ట్ యూట్యూబ్లో సెర్చ్ చేస్తాను. నాకైతే వీలుగా ఉంటే నేను మంచిగా ఆ వీడియోని పెట్టుకొని ట్రై చేస్తూ ఉంటానండి. నాకు బాగా అనిపిస్తుంది. నేను ఎప్పుడైతే ఇలా మిషన్ రిపేర్లు ఏమీ చెయ్యలేదు. నేను ఫస్ట్ టైం చేస్తే నాకు చాలా మంచిగా అనిపించింది.
మొత్తానికైతే నేనైతే ఈ స్కేల్‌తోనే నేనైతే పెట్టేశాను. ఇంకా నాకు లూజ్‌గా అనిపిస్తుంది. ఇలా కదిపితే అర్థమవుతుంది కదండీ! ఇలా కదిపి ఇంకా లూజ్‌గా ఉందని ఇంకా అలాగా టైట్‌గా చేసుకున్నాను మెల్లమెల్లగా. మొత్తానికైతే టైట్ చేశానండి. చూడండి మళ్ళీ ఊపితే ఇప్పుడు కొంచెం మంచిగా అనిపించింది. మొత్తానికైతే చూడండి ఇది ఇట్లా స్ట్రక్ అయిపోవాలంట. ఇది ఇలా ఊగుతా ఉంటుంది. ఇక్కడ మధ్యలో పిన్ కూడా ఇస్తాడు కాబోలు. మనకైతే పిన్ లేదు. ఎందుకంటే మన పాత మిషన్ కదా! నా దగ్గరైతే పిన్ లేదు. మొత్తానికైతే ఫిట్ కూడా అయిపోయింది. నేను ఫ్రంట్‌లోకెళ్ళి చూస్తున్నాను. ఇది తిరుగుతుందా లేదా అని. మొత్తానికైతే ఇలా నేను తిప్పుతా ఉన్నాను క్లాత్ పెట్టి. క్లాత్ ముందుకెళ్తే మీకు కూడా అర్థం కావాలి కదా! క్లాత్ ముందుకెళ్తే మిషన్ తిరుగుతుంది అని. అయితే క్లాత్ పెట్టాను. ఇలా తిప్పుతుంటే ఇదేందబ్బా ఇట్లా వచ్చేస్తుంది నేను ఇలా తిప్పుతుంటే అని నేను అనుకున్నాను. దాన్ని అందులో ఫిట్ చేయాలంట గట్టిగా. చూడండి మనం ఒక్కొక్కటిగా నేర్చుకుంటే మనకు అన్నీ వస్తాయి. మొత్తానికి అందులో అయితే ఇలా గట్టిగా పెడితే ఫిట్ అయిపోయిందండి. అరే ఇది ఇంత ఈజీయా అని అనుకున్నాను నేనైతే. ఆ పిన్నునైతే మళ్ళీ టైట్ చేశాను. ఇప్పుడైతే అది ఫిట్‌గా ఉండిపోతుంది. మనం తిప్పుకునేది అది హ్యాండిలు. ఇప్పుడైతే ఫిట్‌గా ఉండిపోతుంది. ఇప్పుడు మనం తిప్పినా సరే అది ముందుకి వెనక్కి ఇలా అవ్వదన్నట్టు. ఇలా అది ఫిట్ చేసిన తర్వాత క్లాత్ పెట్టి ఇలా తిప్పుతుంటే వావ్! నాకు వచ్చేసింది. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ అనిపించింది. అంటే మనం చేత్తో కూడా మిషన్ నడుపుకోవచ్చు. ఇప్పుడు కాళ్ళ మిషన్ అంటే కాళ్ళు నొప్పులుగా ఉంటాయి కదండీ! చేత్తో అయితే చాలా ఈజీ. ఎందుకంటే మనం ఇంట్లోనే కుట్టుకునే బట్టలకైతే చాలా బెస్ట్ అండి ఈ మిషన్ అయితే. నాకైతే దొరికిన ప్రైస్‌కి అయితే నేను కుట్టుకున్నాను. మొత్తానికి నా హ్యాండిల్ ఫిట్ అయిపోయిన తర్వాత నేను కట్ చేసిన బ్లౌజ్ అయితే మొత్తానికి కుట్టేశానండి. ఈ విధంగా వచ్చింది. ఫస్ట్ టైం యూట్యూబ్‌లో చూసి బ్లౌజ్ కుట్టాను. ఫ్రాక్ కూడా కుట్టాను. చూడండి నాకు నచ్చిన విధంగా నేను కుట్టుకున్నాను. నేను అన్నీ యూట్యూబ్‌లోనే చూశానండి. నేను ఎవ్వరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోలేదు. నాకు ఇంత అందంగా కుట్టడం వచ్చింది. మనం సాధించాలనేది తపన మనసులో ఉంటే ఏదైనా సాధించొచ్చు. చూడండి నేను ఎంత బాగా కుట్టుకున్నానో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకొక ఫ్రాక్ కూడా కుట్టానండి. చూపిస్తాను చూడండి. వైట్ కలర్ ఫ్రాక్ కుట్టాను. నేను పీకోకి అయితే బయట ఇచ్చానండి. పీకో అయితే బయటనే చేపించుకున్నాను. తర్వాత ప్రాసెస్ అంతా నేను ఇంట్లోనే నేనే కుట్టుకున్నానని ఒక బ్లౌజ్ కుట్టాను. 2 ఫ్రాక్స్ కుట్టానండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇవైతే మా మమ్మీ శారీస్ అండి. మా మమ్మీ శారీస్ నేను ఇలా తెచ్చుకొని ఫ్రాక్స్ కుట్టుకుంటాను. ట్రై చేసుకుంటాను. చాలా నీట్‌గా వచ్చాయండి. ప్రతి దానికి మనం నీట్‌గా నేర్చుకుంటే నీట్‌గా ప్రతీదీ మనకు వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. మనకు రానిదంటూ ఏమీ ఉండదు. మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మొత్తానికి నాకు ఈ మిషన్ అయితే చాలా నచ్చిందండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.